నేను రక్షణ లేదు ఆ దినాల్లో. అది రాయలసీమలో ఒక చిన్న గ్రామం, దాదాపు 1000 గడుపులు ఉన్న ఊరు. మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, మా అమ్మ హోమ్ మేకర్. మేము 4 కుమారులము, కుమార్తె. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్న దినాల్లో అదొక చిన్న ఇల్లు ఉండేది. మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే తన డ్రెస్ హ్యాంగర్కి తగిలించేవాడు. నాకెందుకో దుర్బుద్ధి పుట్టింది. ఆయన జోబులో నుండి ఓ 10 రూపాయలు దొంగలించి, అప్పుడు 10 రూపాయలు అంటే చాలా కాస్ట్లీ, చెప్పకుండా తీసుకుని నాకు అవసరమైంది ఏదో కొనుక్కున్నా. ఏం కొనుక్కున్నానో గుర్తులేదు. తర్వాత మా నాన్నగారు అది చూసినాడు, డబ్బులు లేవని. నేనే ఇంట్లో ఉండేది అప్పుడు, మా అన్నోళ్ళు ఎవరు లేరు కనుక నా మీదకి ఆయనకి అనుమానం వచ్చింది. మా అమ్మని అడిగినాడు, నువ్వు తీసుకున్నావా అని. వాళ్ళు తీసుకునేటప్పుడు చెప్తారు కదా ముందే పర్మిషన్. అలాగే నేను తీసుకోలేదే అంటే, సరే నేనే తీసుకున్నాను అన్నాడు. మా నాన్నగారు సాధారణంగా మాట్లాడు, యాక్షనే ఉంటుంది. అందుకే వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి వస్తే స్కూల్లో నుండి డబ్బులు తీసుకున్నావురా అని అడగలేదు. ఒక పెద్ద చెంబు ఉంటే చెంబుతో ఇసిరినాడు. బాగా దెబ్బ తగిలింది. అదే పోడు మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయినా. మా ఊరికి అల్లంత దూరాన కొండలు ఉంటాయి. ఆ కొండల్లో కూర్చున్నా. ఉదయం నుండి సాయంకాలం దాకా మా అమ్మకి తెలిసింది, వాడు రాలేదే అని అనుకునింది. వీళ్ళు ఊర్లో వాళ్ళతో చెప్పి పంపించింది, రమ్మను ఇంటికి అని. నాకు వచ్చి వాళ్ళు చెప్పినారు, మీ అమ్మ రమ్మంటుంది రావాలంట. అబ్బో, మా అమ్మ రమ్మంటుంది కానీ మా నాయన ఉన్నాడా అన్న. ఉన్నాడు అని చెప్పినారు. మళ్ళా కొడతారేమో ఇద్దరు కలిసి అనుకున్నా. అందుకే నేను రానులేని వాళ్ళతో మౌనంగా ఉండిపోయినా. అలా ఓ రోజు 2 రోజుల తర్వాత తల్లి హృదయం తల్లదిల్లుతుంది కదా, మా నాన్నకు మొత్తానికి కన్విన్స్ చేసింది. మా అమ్మ చెప్పిందంట, వాడు ఏదో అవసరానికి తీసుకుని ఉంటాడులే, దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని ఏముంది, వాడిని కొట్టాల్సిన పని ఏముంది, అడిగితే చెప్పింటాడు కదా అంటే, అట్లా చేయడం తప్పు కదా, అడగాలి కదా, ఎట్ట తీసుకుంటేవాడు, కొడితే కానీ వానికి అర్థం కాదు. ఆయన వర్షన్ ఆయన చెప్పినాడు, ఈ వర్షన్ ఏం చెప్పింది. మొత్తానికి కూలింగ్ అయిపోయింది. మా నాన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ రమ్మనింది. అది సాయంకాలం ఇంకా మా నాన్న రాలేదు. దాదాపు 2-3 రోజులుగా ఆహారం లేదు, కొండలోనే ఉన్నా, అక్కడే పడుకున్నా. ఆ తర్వాత అంతా వికారంగా ఆ ఊర్లోకి అడుగుపెట్టిన. చాలా ఒక 20-30 ఇళ్ళు దాటితే తప్ప మా ఇల్లు రాదు. ఆ వీధిలో వస్తుంటే ఇరుగు పొరుగు నన్ను చూసినాడు, దొంగ వస్తున్నాడు నాకు వినపడేటట్లే అంటున్నా. నేను దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ అనింది, నా కన్న కొడుకు వస్తున్నాడు. నేను దొంగతనం చేశాను కనుక సమాజానికి దొంగ, కన్న తల్లికి దొంగ కాదు, కన్న తండ్రికి దొంగ కాదు, వారికి నేను కుమారుణ్ణి. నీకు లోకం రకరకాల పేర్లు పెట్టింది, త్రాగుబోతని, తిరుగుబోతని, జూదగాడని, రసనపరుడని, దేశదిమ్మరని. కానీ దేవుడికి నువ్వెవరో తెలుసా? ఈ నా కుమారుడు. దగ్గరికి వస్తే ఆయన కుమారుడుగా కుమార్తెగా వస్తావు.